ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే అర కేజీ బెండకాయలు తీసుకొని, ఒక సన్న ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పిడికెడు చింతపండు తీసుకొని, ఏదో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉల్లిపాయను అయితే కట్ చేసుకోవాలన్నమాట. మరీ పొడవు కాకుండా అడ్డంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఏదో స్టవ్ వెలిగించి దానిపైన బాండీ పెట్టి ఈ బెండకాయలను వేపుకోవాలి. ఎందుకంటే బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కనుక కొద్దిగా వేపేసుకుంటే ఆ జిగురు అనేది మనకి దూరం అయిపోయి బెండకాయలు అనేది మనకి టేస్ట్గా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదో ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మన బెండకాయలు వేగిపోయాయి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందాము. ఇదో చూసారు కదా, ఈ విధంగా పొగలు అయితే కక్కుతున్నాయి అన్నమాట. తర్వాత మన పొయ్యి వెలిగించి తర్వాత దాని మీద అయితే మనమైతే ఒక బాండీ పెడదాము మన కూర వండుకోవడానికి అయితే. తర్వాతన బాండీ వేడైపోయింది. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే మేము ఆయిల్ ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువైతే వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయితే తగ్గించుకోవచ్చు. ఏదో చూసారు కదా, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఏదో మనకు ఆయిల్ వేడవుతుంది. కొద్దిగా జీలకర్ర, నేను మిగతా ఇంగ్రీడియంట్ అయితే దీంట్లో వేయట్లేదు, ఒక జీలకర్ర ఒకటే వేయాలి. జీలకర్ర కూడా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే దీంట్లో వేస్తున్నాను. ఇదో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాతన ఇదో చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఏదో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా తిప్పడం వల్ల ఆ పచ్చి వాసన అనేది, ఆ పసుపు వాసన కొద్దిగా అనేది ఆయిల్కి ఫ్లేవర్లో మిక్స్ అవుతుంది. తర్వాత ఏదో చూసాను కదా ఫ్రెండ్స్, ఏదో వీడియో మిస్ అయింది. బెండకాయలు వేయడము, బెండకాయలు వేసిన తర్వాత కలిపాను. ఏదో ఈ విధంగా పసుపు అనేది బెండకాయలకు బాగా పట్టుకుందనమాట. తర్వాతన ఏదో దీంట్లో దీనికి కావాల్సినటువంటి ఉప్పు, మనకు రుచికి తగినంత ఉప్పు అయితే మనం దీంట్లో వేసుకోవాలి. తర్వాత రుచి చూసేసి ఉప్పు తక్కువ అయితే మాత్రము ఉప్పు వేసుకొని, తర్వాత ఏదో కారం కూడా 3 టేబుల్ స్పూన్లు వేసాను. వీడియో కొత్త కాబట్టి దీంట్లో వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత వీడియో కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మేము కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువ వేసాను. తర్వాతన దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకి కారం బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే కలుపుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే బెండకాయలకి ఆ కారము, ఉప్పు, ఇందాకేసిన ఉప్పు బాగా పట్టేసి మనకు ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత ఇందాక చూపించాను కదా చింతపండు, ఆ చింతపండు నీటిలో నానబోసి దీంట్లో పోసేసుకున్నాను అనమాట. పోసేసుకున్న తర్వాతన ఏదో చూడండి ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము ఒక గ్లాసున్నర వాటర్ అయితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే దీనికి వాటరే ఎక్కువ మనకు టేస్ట్ కాబట్టి. ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే బెండకాయ పులుసు అయితే మనకి ఉడుకుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా ఉడుకుతుందో, ఇలా గ్రేవీ అనేది పైకి వచ్చేసింది. దీంట్లో ఇంకేం మసాలాలు అవసరం లేదు. ఏదో లాస్ట్లో ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా మన కూర ఎలాగ తయారైపోయిందో. తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలాగొచ్చిందనేసి.